ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. సుఖీభవ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ సతీష్ బాబు ప్రకటన. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన. APSP స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలి. సమీక్ష సమావేశంలో కాకినాడ RDO మల్లిబాబు ఆదేశం. చిన్నపిల్లలను వేధించి అసభ్యంగా ప్రవర్తించిన వారిపై పోక్సో కేసులు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ ర్యాలీలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ కార్యక్రమం సామలకోట సూర్య ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో రైతులు తీవ్ర నష్టపోయారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత నిధులు రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం రైతులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పెరబతుల రాజశేఖరం, రాజ్యసభ సభ్యుడు సాన సతీష్, జిల్లా కలెక్టర్ షగ్లిషాన్ మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, కృష్ణమూర్తి, కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అందుగుల మణికుమారి, నూనె రామారావు, అడబాల కుమారస్వామి, సరోజ, వాసు, విత్తనాల వెంకటరమణ, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి సమస్య వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులు నష్టపోకూడదు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని 25,000 చేశారు. అదేవిధంగా మద్దతు ధర, పంట పండించినప్పుడు పంటకు సరైన గిట్టుబాటు రానప్పుడు రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ మద్దతు ధర తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడికి 240 కోట్లు ఖర్చు పెట్టాం, పొగాకి 273 కోట్లు, కోకోకి 14 కోట్లు, మిర్చికి 130 కోట్లు, టమాటాకి 12 కోట్లు, ఉల్లికి 100 కోట్లు. ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయినా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం, అభివృద్ధి రెండు. ఎందుకంటే పేదలు, నిరుపేదల్ని పైకి లిఫ్ట్ చేయాలంటే సంక్షేమాలు చేయాలి, తప్పదు. అదేవిధంగా మన పిల్లల యొక్క యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదండి. అందుకనే ముఖ్యమంత్రి గారు వారి ముఖ్యమంత్రి గారి మొదటి నుంచి అనేక దేశ విదేశాలు తిరగటం, అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ పిలవటం, మీకేం కావాలి ల్యాండ్ ఇస్తాం,
వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, రోడ్డు మార్గం వేస్తాం, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి 1 year పెట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. వ్యాపారస్తులు ఎవరు నిలవలా, ఎవరు రాలా. అనేక దేశ విదేశాల వారు తిరిగారు. యువ నాయకుడు లోకేష్ గారిని పంపించారు. అంతేకాదు ఈసారి మంత్రులు మాకు కూడా బాధ్యత పెట్టారు. ఒక్కొక్క మంత్రికి 2 దేశాలు ఇచ్చారు. నేను కూడా సౌత్ కొరియా, దుబాయ్ పోయి ఇచ్చాను. ఆ రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు కలిశాను. రండి, మీకు ఇబ్బంది లేనిది మా దేశంలో, మా రాష్ట్రంలో వచ్చి వ్యాపారం చేయండి అని చేస్తే మొన్న విశాఖపట్నంలో పెట్టిన సమితికి 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయినాయి, ఎంఓయూలు. గాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా అంతా మీ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీని ప్రకారం జిల్లాలో 1,50,000 మంది రైతులకి ఈ విధమైన అవకాశం లభిస్తుంది. ఈ 1,50,000 మంది 21 మండలాల్లో, కాకినాడ మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైన అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే ఆరోగ్యం బాగోలేదో లేకపోతే మరణించిన ఉన్న రైతులకు కూడా వారి ఆఫీసులకు వెళ్ళడానికి అధికారులు వారి వద్దకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని వివరాలు తీసుకుని వారికి ఆ అమౌంట్ చేరేటట్టు చేస్తారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా అమలు చేస్తుందో, ఇది కూడా ఈ అన్నదాత అన్నది ఎంత అధిక ప్రాధాన్యత ఉన్నదో అన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఆలోచించి పద్ధతి ప్రకారం టైంకి ఈ డబ్బులు మీ అకౌంట్లో రావడానికి ఏర్పాటు చేశారు. అంచేత ఈ కూటమి ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ జరిగింది. కానీ అది ముఖ్యమైన కార్యక్రమం అయింది. ఇవాళ మొత్తం ఎంటైర్ టీం ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించి విధి విధానాలు వీటి ఆల్రెడీ మీకు ఇంటింటికి వచ్చి చెప్పే ప్రోగ్రామ్ ఈ రోజు తర్వాత స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో ఉన్న ఆల్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ప్రతి రైతుని కలిసి గవర్నమెంట్ వైపు నుంచి చెప్పదలుచుకుంది. ఇవాళ అంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపటి నుండి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఏమేమి స్కీమ్స్, తర్వాత ఎలాంటి ఇనిషియేటివ్ అంటే ఎలాంటి పనులు చేపడుతున్న గవర్నమెంట్ నుంచి అనేది రైతులకి ఇంటికి వచ్చి తెలిపే ఒక ప్రోగ్రామ్ ఒకటి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. సో మనం చేస్తున్న ప్రతి ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. ఈ 3 దఫాలుగా చేస్తున్నాం దాంట్లో 2వ చేయడం. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళని కూడా ఈసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే వాళ్ళకి లాస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా పనిచేయక పడకపోయినప్పుడు అలాంటివి సరిచేసి ఈసారి వీలైన వరకు అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేయగలిగాము. ఈసారి కూడా మళ్ళీ ఎవరైనా మిస్ అయినా కూడా ఏదైనా ఈవీ ఆఫీస్ బయోమెట్రిక్స్ అంటే వేలుముద్ర పడకపోయినా లేకపోతే ఇంకేదైనా బ్యాంక్ ఇష్యూ ఉన్నా కూడా ఆ కన్సర్న్ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర పేరు ఇస్తే మేము మళ్ళీ 2వ దఫాలు వేసేటప్పుడు దానిలో పర్టికులర్గా చూస్తాం. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ పీఎం శ్రీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయని, దానికి ధీటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు మరింతగా విద్యాభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. రమణపేట ఏపీఎస్పీ హైస్కూల్ ప్లస్ లో 1,10,00,000 పీఎం శ్రీ నిధులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యవోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ప్రయోగశాలలు 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ డీఈఓ పి రమేష్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ మాట్లాడుతూ అత్యంత ఆధునికతతో నిర్మించబడిన ఈ ప్రయోగశాలలను చూస్తుంటే మళ్లీ స్కూల్లో జాయిన్ అయ్యి ప్రయోగాలు చేయాలనిపిస్తోందని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ పీఎం శ్రీ నిధులతో ప్రయోగశాలలతో పాటు క్రీడా మైదానంలో కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ మొదలైన కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు క్రీడారంగంలో రాణించడానికి ఈ కోర్టులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీఈఓలు ప్రయోగశాలలో విద్యార్థులు అక్కడ పరికరాల గురించి వివరించగా అతిథులు సైన్స్ విషయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతిథులందరూ కలిసి పీడీలు హరిబాబు, త్రిమూర్తులు, కిరణ్ కుమార్, సుప్రియల పర్యవేక్షణలో నిర్మితమైన క్రీడా మైదానంలోని కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ మొదలగు కోర్టులను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో యూనిట్ హెడ్
కె జగన్నాథన్, పద్మనాభన్, వంశీకృష్ణ, యశోద కృష్ణల నిర్వహణలో 20 కంప్యూటర్లతో అభివృద్ధి చేయబడిన కంప్యూటర్ ల్యాబ్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పాఠశాల తెలుగు స్కూల్ అసిస్టెంట్ రామలక్ష్మి 20,000 రూపాయల తన సొంత ఖర్చుతో విద్యార్థులకు స్పాన్సర్ చేసిన స్పోర్ట్స్ డ్రెస్లను ఎమ్మెల్యే తదితర అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, డివైఈఓ కెవివి సత్యనారాయణ, ఎంఈఓ టీబీఎస్ రంగారావు, ఎంఈఓ 2 శ్రీనివాస్ కుమార్, సమగ్ర శిక్ష ఏఎస్ఓ జోగిరెడ్డి, తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో పాఠశాల ఉపాధ్యాయులు ఉద్దగిరి బీవీవీఎస్ఎన్ మూర్తి, చామంతి నాగేశ్వరరావు, కందుకూరి పాలరాజు, కృష్ణవేణి, విజయలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ ప్రసాద్, నాగార్జున, సుమన్, చలపతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫండ్స్లో నేను గవర్నమెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతరులను కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా త్వరలో సంవత్సరం లోపు దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాను. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 117 జీవో ద్వారా ఈవేళ ఈ విద్యని ప్రైవేటీకరణ విద్యతో సమానంగా పోటాపోటీగా పెడుతున్నటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆవేళ 35 మోడల్ స్కూల్స్ ఆవేళ మనకి ఇవ్వడం జరిగింది. 5 స్కూల్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆవేళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్ ఇచ్చి, అంటే మోడల్ స్కూల్ అంటే 5 విద్యాబోధన చేసేవారు ఉంటారు స్కూల్కి. ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యాబోధన చేసే ఒక గురువు ఉంటాడు. అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తలదనే రీతిలో ఇవాళ కడప మండలం అయితే, కాకినాడ రూరల్ మండలం అయితే, కడప మండలంలో 25, ఇక్కడ ఒక 10 మోడల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్ కడప మండలంలో ఎండమూరు, వెలుగుదురు, ఉప్పలంక 3 కూడా పెట్టడం జరిగింది. దీని అందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకి ఎన్ని అప్పులున్నప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుండి ఇవాళ 85 నుంచి 90 లక్షల టన్నుల చెత్తను అప్పచెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళని ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా, అలాగే మౌలిక సదుపాయాలు ఏ రకంగా తగ్గకుండా, అలాగే హాస్పిటల్ కానీ విద్యాబోధనలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యము, ఆరోగ్యాన్ని, ఆ విద్యని అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఈ నెల 26వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ ఆర్డీఓ మలిబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై అధికారులు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీఓ మలిబాబు ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల ఏర్పాట్లను కాకినాడ ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్ఠికి వచ్చే భక్తులకు స్వామి దర్శనార్థం ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా పంచాయతీ వారు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు ఆలయ సిబ్బంది ఉత్సవ కమిటీ సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉచిత దర్శనం 30 రూపాయలు, 50 రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, పంచాయతీ కార్యదర్శి జగజీవన్ రామ్, ఎండీఓ సతీష్, రూరల్ తహసీల్దార్ లక్ష్మి, డిటి సురేష్, ఎస్ఐ వీరబాబు, వీఆర్ఓ రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు లావణ్య, ఉమా, శ్రీను, అప్పారావు, మణికంఠ, పళ్ళ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీఓ గారు, మల్లిబాబు గారు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శక్తి, పంచాయతీ రాజు, గ్రామీణ ఉపాధి అందరూ కలిసి వచ్చారు. కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. దీని మీద తగు సూచనలు కూడా ఆర్డీఓ గారు ఇచ్చి ఉన్నారు. దీని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్థానిక భక్తులు, మా డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సూచనలు తీసుకున్నాం. పోలీసు వారు కూడా అటెండ్ అయ్యి దానికి మార్గదర్శనం ఇచ్చారు. క్యూ లైన్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉండాలి ఏంటన్నది. దీని మీద మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ మా కమిటీ మెంబర్లు, పోలీసు వారు కలిసి కూర్చొని ఆ క్యూ లైన్స్ కూడా ఎలా ఏర్పాటు చేయాలో, ఎలా ఉండాలి, భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దానికోసం కూడా మేము ఒకసారి చర్చించుకొని ఇప్పుడే దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం. క్యూ లైన్స్ కూడా ఏర్పాటు వీలవుతున్నాయి 2 రోజుల్లోని. ఈలోగా ఆర్టీఓ గారు చెప్పినవన్నీ కూడా సూచనలను పాటించి సజావుగా ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో
సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏర్పాట్లు చేసుకొని ఈ ఉత్సవాలను విజయవంతంగా ముగించి అందరూ కూడా సహకారంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సర్వే జన సుఖనో. జిల్లాలో బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల పోక్సో చట్టం క్రింద కఠిన చర్యలు చేపడతామని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తెలిపారు. జిల్లాలో బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ నుండి జడ్పీ సెంటర్ వరకు ఐసీడీఎస్ విద్య, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశని, దానిని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి వారి రక్షణ కొరకు పోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ బాలల పట్ల లైంగిక అకృత్యాలు, హక్కుల హననం కొనసాగించడం దురదృష్టకరమని, ఇటువంటి దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయుల తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణను అమలు చేపట్టి విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ లక్ష్మి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సుబ్బారాణి, బీసీ వెల్ఫేర్ ఈడీ, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, పిఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు, అంగన్వాడీలో అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు we have gathered here to organize a rally against child abuse, and this has been done with coordination with the ICDS department, and this is a rally against and health department and education also, and this is a rally against child abuse and to make Kakinada a child safety district and a 100% child safe district, and we have been taking other initiatives also in this regards. We are tying up with NGOs also to conduct awareness sessions in the schools and the colleges regarding child safety, and in the same direction this rally has been organized, and thank you. రైతులు అన్నదాత సుఖీభావ పథకాన్ని సద్వినియోగించుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ అంబేద్కర్ భవన్లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, బీజేపీ నాయకుడు ఓలేటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశాన్ని రైతులకు దృశ్య రూపంలో వినిపించారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, తుమ్మల బాబు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 23,000 మంది రైతులకు సంబంధించి సుమారు 15 కోట్ల రూపాయల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ చెక్కులను రైతులకు అందించారు. అనంతరం రైతుల వాహనాలను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 23,01,05 మంది రైతులకి ఈ రోజు ఈ ప్రయోజనం చేకూరుతా ఉంది. ఎవరైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు పథకం ఈ రోజు పడతా ఉంది. ఆ పథకంలో భాగంగా మరి వెళ్ళారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి కొంతమంది వైసీపీ నాయకులు అనవచ్చు ఇచ్చిన రైతులకి మోసం చేస్తా ఉన్నారు. కాకపోతే మరి విజయాన్ని ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు, రైతుల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు ఏ సమయంలో డబ్బు అవసరమో ఆ సమయానికి ఈ రోజు డబ్బు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి విడతగా మరి 7,000 రూపాయలు ఇవ్వడం, మళ్ళీ అది పంట సమయం, ఇది రెండవ పంట సమయం, నూర్పుల సమయం. ఈ సమయంలో మరొక 7,000, తర్వాత 6,000, మొత్తం 20,000 రూపాయలకి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చేటువంటి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 15,02,00,000 రూపాయలు 23,000 మంది రైతులు మరి ఇవ్వడం కూడా గర్వకారణం. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 46,65,000 సుమారు రైతులకి 3,174 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో భాగంగా మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు 13,500లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది 7,500 మాత్రమే, మిగిలింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనీసం బయట కూడా చెప్పకుండా మనం అయితే పారదర్శకతగా చూపిస్తున్నాం. ఇటు మోడీ గారు చేసింది కానీ కూటమిలో చేసింది కానీ అని కూడా ప్రజలకు పారదర్శకంగా తెలుస్తాం. 13,000 మేమే ఇచ్చామని చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 14,000 రూపాయలు అంటే ఇంకొక 7,000 అదనంగా
గత ప్రభుత్వం మీద మనం ఇవ్వడం జరిగింది, 6,000 నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతే వెన్నెముక, రైతుకి అందరూ కూడా మరి కలిసికట్టుగా అన్ని పార్టీలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ 6 లో మరి ఆ కార్యక్రమం పూర్తి చేసినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. 23,105 అండ్ సుమారు 12 కోట్ల 2 లక్షలు 15 కోట్ల 2 లక్షల రూపాయలు పిఠాపురం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకటి గమనించవలసిందంటే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం 20,000 ఇస్తాం, 20,000ని 20,000 అలాగే ఇస్తాం. కానీ గత ప్రభుత్వంలో 13,500 ఇచ్చారు. 13,500 ఇచ్చింది అంటే ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇచ్చిన హామీలో రాష్ట్రం మీద భారం వేసుకుని మిగతా 6,500 కూడా రాష్ట్రం అంటే కేంద్రం నుంచి వచ్చేది కాకుండా మొత్తం భారం అంతా కూడా రాష్ట్రం మీద వేసుకుని రాష్ట్రం ఇన్ని అప్పుల పరిస్థితుల్లో ఉన్నా సరే అభివృద్ధి చేసుకుంటూ ఆ భారాన్ని మొత్తం కేంద్ర సహకారం లేకుండా కేంద్రం గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా అంతే ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వంలో కూడా అంతే ఇచ్చారు. కానీ పెంచింది ప్రతిదీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇచ్చిన హామీ మేరకు రైతులకి ఎప్పుడూ ఉండాలి అనే ఒక భావన పవన్ కళ్యాణ్ గారిలో ఎప్పటి నుంచో ఉంది. చనిపోయిన ప్రతి కౌలు రైతుకి కూడా ఇంటింటికి వెళ్ళి సొంత డబ్బులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. సో ఇందులో కౌలు రైతులు అంటే నిజంగా భూమి ఉన్న రైతులు మొత్తం అందరికీ కూడా ఇందులో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు ఇందాక బాబు గారు అన్నట్టు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ భారం మొత్తం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మొత్తం భారాన్ని రాష్ట్రం మీద వేసుకుంటూ రైతులకు ఎప్పుడు వెన్నంటే ఉంటున్న కూటమి ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ధన్యవాదాలు. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం శివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో లక్ష పత్రి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి శ్రీ విశ్వేశ్వర స్వామివారి అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి బిల్వదళాలతో అర్చన చేస్తారు. మహిళలు శివపార్వతులకు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. వేద మంత్రోచ్చరణల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్తీక మాసోత్సవాలను ఘనంగా జరిపిన ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య, డాక్టర్ హరిప్రసాద్ దంపతులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ బాదం శ్రీనివాస రామచంద్రరావు దంపతులను ఆలయ ధర్మకర్తలు, అర్చక బృందం సాల్వా కప్పే కర్పూర దండలు వేసి కిరీటం పెట్టి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసం వైభవంగా జరిపించేందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ ఆలయ కమిటీకి స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు. అదేవిధంగా శ్రీ సత్యసాయిబాబా మందిరం అందించిన 1,25,000 రూపాయల విలువగల వాటర్ కూలర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య, డాక్టర్ హరిప్రసాద్ దంపతులు, ఆలయ ధర్మకర్తలు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి దేవి శ్రీనివాసరావు, గునుపూడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, నాగమల్లేశ్వరరావు, భాస్కర్రావు, శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. చాలా మంది భక్తులు తిరుగుతున్నారు, పాపం దాహం కోసం ఏవో చిన్న చిన్న టైమ్స్ లో తాగుతున్నాము పెడుతున్నారు, పెట్టించారు, ఇవ్వగారు బాగా చేశారు సదుపాయం. కానీ కొంచెం చల్లగా ఉండాలి కదా, చూద్దామండి ఫిబ్రవరి కన్నా మనం ఈ ఆగోరు తేవాలి అనుకున్నాం. నేను మామూలుగా ఇంట్లో మా వారితో అంటున్నాను, ఏమంటే ఇలా పెట్టాలి. మొన్న రథోత్సవం స్వామి రథోత్సవం జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన లోపలికి వెళ్ళి రమణ గారితో ఇలా వాటర్ పెట్టాలండి, ఏంటి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని కనుక్కుంటే, అయ్యో మేము పంపుతామండి, మా దగ్గర ఉంది మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంత స్వామి ఆ అమ్మవారు అయ్యవారికి అవసరం తెలుసుకొని అలా చేయిస్తున్నారు భక్తుల చేత. అలాగే ప్రతి పని కూడా ఆ స్వామి మనందరికీ కూడా ఆయన అడిగిన విషయాలని సహకరించి అలాగే మన అందరి విషయాలు కూడా మంచి విషయాలు ఆయన చేయాలని మనందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలా స్కూల్గా గారిని దాన్ని వాటర్ పెట్టాలి, మీరు కూడా దేవుడికి దండం పెట్టుకోవడానికి 1,30,000 మీరు కూడా పెట్టుకోవడానికి కానీ గలం పై నుంచి ఒకసారి కింద పడింది. నేను చాలా ఆశ్చర్యపోయాం. అలాగే పక్కన
రోజుల తర్వాత స్వామి ఇక్కడికి ఆగు వాటర్ తెప్పించారు. అది నిజంగా చాలా అద్భుతంగా చేశారు. దేవుడికే పంపించినట్టే అనిపించింది నాకు. అలాగే మనందరికీ కూడా ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి, ఆరోగ్యం ముందు ప్రధానం ఇచ్చి, ఈ గుడి ఒక డెవలప్మెంట్ కి భక్తులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. మాస శివరాత్రి పర్వదినం రోజున జన్మించిన వారికి ఆ పరమేశ్వరుని అంశ తప్పకుండా ఉంటుందని, అలా జన్మించిన పిల్లి అప్పారావు నిర్మించిన శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ హాస్య నటులు గౌతమ్ రాజు అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని కార్తీక మాస శివరాత్రి సందర్భంగా గౌతమ్ రాజు దంపతులు దర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చల్లంగి శ్రీనివాస్ దంపతులు గౌతమ్ రాజు దంపతులకు ఘన స్వాగతం పలకగా ఆలయ ప్రధాన అర్చకులు గోపి గణపతిలో వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా గౌతమ్ రాజు మాట్లాడుతూ పిల్లి అప్పారావు నిర్మించిన ఈ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్తీక మాస నేపథ్యంలో పంచారామ క్షేత్రాలు దర్శించుకునే సమయంలో ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా భక్తిభావంతో ఆ పరమేశ్వరునికి సేవ చేయాలనే తపంతో ఆలయాన్ని సంరక్షిస్తున్న చల్లంగి శ్రీనివాస్ దంపతులను అభినందించారు. మనం ఈ కార్తీక మాసం 20వ తారీఖు వరకు ఉంది పౌర్ణమి. అంతవరకు కూడా అంటే ఈ కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత దేవుడు అంటే శివుడు. మన అదృష్టం ఏంటంటే కార్తీక మాసంలో శివుని పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి, మన కష్టాలు తీరుతాయి, మనం అనుకున్న పని జరుగుతుంది అనేటువంటి నానుడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా కార్తీక మాసం ఇంకా 20వ తారీఖు ఉంది కాబట్టి ఈ గౌరీ కేదారేశ్వర స్వామిని దర్శించండి. ఎందుకంటే కేదారేశ్వర స్వామి శివాలయం లేదు, ఇక్కడే ఉంది ప్రతి చోట. ఇప్పుడు పంచారామాల్లో సామలకోట, ద్రాక్షారం, పాలకొల్లు, భీమవరం, అమరావతి. కానీ గౌరీ మాతతో కలిపి కేదారేశ్వర స్వామి లేడు. అందుచేత ఇక్కడ ఆయనకి భగవంతుడు ఆయన మనసులో పిల్లి అప్పారావు గారి మనసులో ఉద్భవించి ఆయన కల్లో కనిపించి ఇక్కడ దేవాలయం నిర్మించాలని అంటే ఆయన ఎంతో కష్టంతో అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మించారు. కనుక ఈ దేవాలయానికి వచ్చి మీరు కుటుంబ సమేతంగా వచ్చి ఆ శివుని అనుగ్రహాన్ని పొందండి. అయితే పిల్లి అప్పారావు గారికి ఎందుకు దేవుడు మనసులోకి వచ్చి ఈ దేవాలయాన్ని నువ్వు నిర్మించాను ఎందుకు చెప్పారు అంటే ఆయన పుట్టింది కూడా మహాశివరాత్రి రోజు. శివరాత్రి రోజున పుట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి శివుడి యొక్క అంశం ఉంటుంది. సో ఈ దేవాలయానికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర, ఓం నమో గౌరీ కేదారేశ్వర స్వామికి. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 2 కోట్ల రూపాయల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు 3 విద్యార్థులకు 55,000 రూపాయల స్కాలర్షిప్ ను, రెటినా వ్యాధితో బాధపడుతున్న కె గోపాలరెడ్డికి 25,000 రూపాయల విలువ గల ఇంజెక్షన్ ను, జి సత్యనారాయణకు 50,000 రూపాయల విలువ గల 2 వినికిడి యంత్రాలను, స్వయం ఉపాధి పథకంలో భాగంగా ఒక మహిళకు కుట్టు మిషన్ ను మొత్తం 1,00,000
1,40,000 విలువ గల సేవా కార్యక్రమాలను అమెరికాలో నివసిస్తున్న రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి ఎం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి విద్యా, వైద్యం, స్వయం ఉపాధి మొదలైన అంశాల్లో సహాయం అందించామని ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ దివ్యార్ జగన్నాథరావు, రెడ్న రమణమూర్తి, సీమకుర్తి పాపారావు, రాముడు సురేష్ కుమార్, శ్రీరామ్ కుమార్, లలిత కుమార్, డాక్టర్ శేషగిరి, వివి రాయ్ చరణ్, అన్నపూర్ణ సరళ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాన్కోట శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి గత 8 ఏళ్ళుగా రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వేల మందికి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఈ మూడింటి మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసి అవసరమైన వాళ్ళకి మా దగ్గర చాలా అప్లికేషన్ వచ్చినా సరే అందులో అవసరమైన వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి ఈ యొక్క ధన సహాయం చేయడం కానీ లేదా కుట్టు లాంటి స్వయం ఉపాధి కోసం బెడ్ గ్రైండర్లు ఇలాంటివి ఇవ్వడం, అలాగే వైద్యం మందులు అవసరమైన వారికి నెలకి 2 నెలలకి 3 నెలలకు కావాల్సినవి, అలాగే మరి ఒక హీరింగ్ ఎయిడ్ మరి అతను 3 సంవత్సరాల క్రితం ఒక హీరింగ్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఆ 2 హీరింగ్ ఎయిడ్ వాడడం వల్ల మా దగ్గర రావడం జరిగింది. అలాగే మరి కంటికి సంబంధించి రెటీనా వ్యాధితో బాధపడుతున్న గతం ప్రతి 3 నెలలకి రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రతి 3 నెలలకు ఇంజక్షన్ చేయాలి. ఆ ఇంజక్షన్ ఖర్చు మరి ఇప్పుడు 25,000 రూపాయలు సుమారుగా అవుతుందంటే అది కూడా చెక్ ఇవ్వడం జరిగింది. ఇలాగ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకి అవసరమైనప్పుడు మా దగ్గరికి రావడం, మేమందరం కూర్చొని ఎవరికి ముఖ్యంగా మేము చేయగలం మా దగ్గర ఉన్న వనరులతో ఆర్థిక వనరులు అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆలోచించి మా పూర్వ విద్యార్థులందరూ కూడా తలో కొద్దిగా వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి నేను తెచ్చాక కోరేది ఏంటంటే మిగతా బ్యాచెస్ 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ చదివిన వివిధ కాలేజీలు చదివిన మిత్రులందరూ కూడా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత సంఘంలో ఉన్న వారికి సహాయపడితే ఖచ్చితంగా వాళ్ళ బతుకులు బాగవుతాయి. వాళ్ళ జీవితాలు బాగుపడిన తర్వాత వాళ్ళు 11 మందికి సాయం చేస్తారనే కాన్సెప్ట్తో మేము ముందరికి వెళ్తున్నాం. మరి అందరినీ కోరేది ఏంటంటే ఇలాగ అందరికీ అవసరమైన వాళ్ళకి సహాయం చేయమని, అలాగే మా పూర్వ విద్యార్థులందరూ ఈ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరూ కూడా సహృదయంతో వారి సంపాదనలు కొంచెం భాగం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలు బాగా చదువుకోవాలి, ఎదిగి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత 10 మందికి సాయం చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య అధ్యక్షులు పంపన రామకృష్ణ, మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీరాజు, చేనేత నాయకులు పసగడుగుల సత్యనారాయణలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేతల తలరాతలు మాత్రం మారడం లేదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ విషయాలన్నింటిపై కూలంకుషంగా చర్చించేందుకు ఈ నెల 20వ తేదీ గురువారం కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఉన్న బీ హబ్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ చేనేతల రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు చేనేతలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాలు మరియు విభజన తర్వాత 26 జిల్లాల్లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఈరోజు చెప్పుకోవాలంటే చేనేత వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత పరిస్థితి అయితే మారని వైనమే కనపడతా ఉంది. పాలకులు మారుతూ ఉన్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు కనపడతా ఉంది. దీన్ని ఉద్దేశించి ఈ రాష్ట్రం మరి జిల్లా సంబంధించి చేనేత సహకార సంఘాలు పడుతున్న ఇబ్బందులు, చేనేత సొసైటీల్లో పనిచేస్తున్న చేనేత కళాకారులు అంటే కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద వాళ్ళ సమస్యల మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి తద్వారా ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి చేనేతలు ఉన్న ప్రముఖులు అలాగే సహకార సంఘాలకు సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. చేనేత కార్మికులు, చేనేత సంఘాలు, చేనేత అభిమానులు అందరితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తమరందరూ కూడా రావాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో చర్చించే విషయాలు ఏంటంటే మనకి ఆప్కో ద్వారా అనేక రకాల బకాయిలు
సంఘాలకి ఉన్నాయి, బాకీలు ఉన్నాయి. అలాగే పావలా వడ్డీ కానీ, చేనేత సంఘాలకు రావాల్సిన బకాయిలు కానీ ఆప్కో నుంచి ఇవన్నీ కూడా కులంకషంగా చర్చించి ఒక కమిటీగా మా అంతా ఏర్పడి ముఖ్య నాయకులతో ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ సమావేశం రేపు 23వ తారీఖుని, మరొకసారి చెప్తున్నాను, 23వ తారీఖుని కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో కుళాయి చెరువు ఆవరణలో బీ హబ్ అనే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, నాయకులు, అభిమానులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. కావాల్సిన కమిటీలో ఉన్న లోపాల వల్ల, లేకపోతే వాటిని గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల చేనేత సంఘాలు చాలా వరకు మూతపడ్డాయండి. ఇటువంటి చేనేత సమస్యల మీద చేనేత సమస్యలను పరిష్కరించి ఈ మన చేనేత రంగాన్ని ఇప్పుడున్న జనరేషన్కు అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్రంలో ఉన్న చేనేత రంగానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి మన కాకినాడలో కుళాయి చెరువు పార్క్ ఆవరణలో బీ హబ్ కన్వెన్షన్ హాల్లో రేపు ఆదివారం నాడు 23వ తారీఖుని రౌండ్ టేబుల్ సమావేశం చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మన పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి మన చేనేత సోదరులు, చేనేత కార్మికులు అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి చేనేత సంఘాల వాళ్ళందరూ వారి మెంబర్స్తో కలిసి ఈ సమావేశానికి వచ్చి వాళ్ళ సమస్యలను కూడా తెలియపరిస్తే వీటినన్నిటిని కూడా ఒక మంచి ప్రజెంటేషన్ రూపంలో గవర్నమెంట్కి ఇచ్చి మన చేనేత సమస్యలలో ఒక పరిష్కారాన్ని గవర్నమెంట్ దృష్టి నుంచి వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇప్పుడున్న చేనేత సమస్యలని ఏ విధంగా అధిగమించి ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందండి. అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. మాస శివరాత్రి సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు సహకారంతో భరద్వాజ సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా తలపెట్టిన 1000 మందికి అన్న సమరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఐవి రావు మాట్లాడుతూ ఆలయంలో అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప సేవగా భావిస్తున్నామని, అందుకు మా కమిటీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా సహకారాన్ని అందించడం వల్ల ఈ తరహా సేవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించగలిగామని అన్నారు. భక్తులతో పాటు వేద పండితుల కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. కార్తీక మాసంలో తొలిసారిగా తమ భరద్వాజ సేవా సంఘం ఎంతో శ్రమ కూర్చి నిర్వహించిన అన్న సమరాధన కార్యక్రమం ఊహించిన దానికన్నా అద్భుతంగా భగవంతుని అనుగ్రహంతో పూర్తి అవటం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. 4 ప్రముఖ దేవాలయాల్లో ఈ మహా అన్న సమరాధన యజ్ఞ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడిందని భరద్వాజ సేవా సంఘం కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. తూరంగిలో వేంచేసిన శ్రీ తురంగేశ్వర ఆలయంలో భక్తులకు మరియు వేద బ్రాహ్మణులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డాక్టర్ ఐవి రావుతో కలిసి తాము నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ముంజులూరి అన్నారు. ఈ పవిత్రమైన కార్యక్రమం నిర్వహణకు ఆయా ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా సహకరించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. కార్తీక మాసంలో డాక్టర్ ఐవి రావు సహకారంతో ఆలయ కమిటీ సభ్యులకు మా సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు, భరద్వాజ సేవా సంఘం కమిటీ సభ్యులకు మరొకమారు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ సేవా సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఐవి రావు, కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు, కోశాధికారి రంగపట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ అయ్యగారి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ బద్దిపర్తి మురళీరావు, సభ్యులు మండలిక వెంకటశాస్త్రి, కందాల రవీంద్రనాథ్ మరియు ఇతర సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఐవి రావు గారు కార్తీక మాసంలో 1000 మందికి అన్న సమారాధన చేయాలని సంకల్పించి మొట్టమొదటి వారం మేము భావనారాయణ స్వామి గుడిలో మేము మొదలుపెట్టి వారానికి 250 మంది చొప్పున, అలాగే 2వ వారం కళ్యాణ వెంకటేశ్వర స్వామి పోషకాలు గుడిలో 250 మందికి, అదేవిధంగా 3వ విడతగా జనాపురం శివాలయంలో 250 మంది, అదే ఆఖరి విడతగా ఈరోజు ఈ తోడంగి శివాలయంలో ఈ 250 మందికి కలిపి 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు మేము పూర్తి చేయగలుగుతున్నాము. ఈ భరద్వాజ సేవా సంఘం స్థాపించడం ఈరోజు బ్రాహ్మణ కుటుంబానికి ఎంతో విధంగా సర్వీస్ చేస్తూ, పిల్లల స్కాలర్షిప్ ఇస్తూ, వైద్య శాఖలు అందిస్తూ మేము ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం 2024 మొదలుపెట్టి భరద్వాజ సేవా సంఘం కంటిన్యూస్గా బ్రాహ్మణ ఉన్నతికి, అలాగే వాళ్ళ విద్యకి, వాళ్ళ వైద్య రంగంలో వాళ్ళకు సహాయం చేస్తున్నాము. కానీ ఈ కార్తీక మాసంలో ఎస్పెషల్లీ ఈ 1000 మందికి దగ్గర 3 లక్షలుగా చేపట్టి అన్న సమారాధన కార్యక్రమం చేయడానికి ముందు వచ్చిన మా భరద్వాజ సేవా సంఘం డాక్టర్ ఐవి రావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇక్కడ ఈ తొలి సమావేశంలో మాకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంలో
మా ఈసీ మెంబర్ అయిన మండలి శాస్త్రి గారు చాలా సహకరించారు. వారికి ఇక్కడున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా బడదాల సత్కలవాహిని భక్తిరస సంగీత సంస్థలో ఘనంగా సత్యసాయిబాబా సత్య జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సత్కలవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఏవి కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా సత్కలవాహిని నిర్వాహకులు ఏవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం కనుమూరి సీతారామస్వామి కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణుపారాయణలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, దీపారాధన, సరస్వతి గాన సభ నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం, అనంతరం సౌమ్య మల్లికార్జునరావు నిర్వహణలో నృత్యం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో సత్కళ వాహిని నిర్వాహకులు ఏవి కృష్ణమాచార్యులు, దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాన్ని, నాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకి లలితా విష్ణు సహస్రనామాలు, మరి అలాగే హనుమాన్ చాలీస, శివ చాలీస, సత్యసాయి చాలీస, షిరిడి సాయి చాలీస వంటి ఆధ్యాత్మిక పఠనాల్ని, అనంతరం సంగీత కార్యక్రమాల్ని, అనంతరం నాట్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 23వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకినాడ పట్టణం భక్తులంతా కూడా వచ్చి ఇంట్లో జయప్రజ్యంగా కోరుతూ ఉన్నాము. ఈరోజు అనగా 18వ తేదీ మరి ఇక్కడ సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో శ్రీ కలిదిండి భాస్కర్ నారాయణరాజు గారు, శ్రీమతి సుజాత గారు దంపతులు ఇక్కడ సత్యసాయిబాబాకి విశేషమైన పూజ ఇక్కడ నిర్వహించారు. మరి దాని తదనంతరం కింద లలితా విష్ణు సహస్ర పారాయణ, హనుమాన్ చాలీసా మంగళవారం పారాయణ జరిగింది. దాని తదనంతరం కాకినాడ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన అతి ప్రాచీనమైన సంస్థ సరస్వతి గానసభ బృందం మరి చక్కగా ఇక్కడ సంగీత కార్యక్రమాన్ని గాత్ర విభాగంగాను, వేణుగాన విభాగంగాను 2 కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారండి. దీని నిర్వాహకులుగా మరి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారి ఆశీస్సులతోటి వారి అనుచరులలో శ్రీ భైరభట్ల శర్మ గారు, శ్రీమతి రాధ గారు, శ్రీ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మసంతృప్తి కలుగుతుందని గ్రంథాలయ సంస్థ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సిరిగినేడి నగేష్ కుమార్, రమ్య శ్రీదేవి దంపతుల పుత్రిక శ్రీనిఖ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ అడబాల శ్రీనివాసరావు మనుమరాలు సిరిగినేడి నగేష్ కుమార్, రమ్య శ్రీదేవి దంపతులు పుత్రిక అయిన శ్రీనిఖ పుట్టినరోజును ప్రవాసాంధ్రులైన జన్మభూమిపై మమకారంతో పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకొని భోజనం ప్యాకెట్లు, నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ర సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, సుహాసిని, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మనం పుట్టినరోజు కార్యక్రమం అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశంలోని వాళ్ళ కుటుంబంలోని ఈ గడ్డ మీద వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమం కూడా జరుపుకోవాలనేటటువంటి ఆశయంతో, ఉన్నతమైనటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి ఈ అడబాల శ్రీనివాసరావు గారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా శ్రీనిఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకుని మరిన్ని పుట్టినరోజులు ఉన్నతంగా జరుపుకోవాలని, ఉన్నతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా మంచి స్థాయికి ఎదగాలనేటటువంటిది వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించుకుంటూ వృద్ధులకి వాళ్ళ బట్టలు, మిగిలినటువంటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి తృప్తికరంగా సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా తమ్ముడు శ్రీనివాసరావు వారి అమ్మాయి రమ్య శ్రీదేవి, అల్లుడు నగేష్ కుమార్ల పుత్రికైన శ్రీనిఖ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు అమెరికాలో ఉన్నా సరే మన ప్రాంత పేద మహిళలందరూ కూడా నూతన వస్త్రాలు, భోజనం వసతి కల్పించమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పేద కుటుంబానికి చెందిన వృద్ధులందరూ కూడా భోజనం, స్వీట్లు ఇచ్చి ఈరోజు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మేమందరూ కూడా అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఒక లక్ష్యంతో వారు ఈ కార్యక్రమం చేశారు. వారికి ఆడంబరంగా చేసిన అవకాశం ఉన్నా సరే మన పేదల మధ్యన తీసుకుని బాగుంటుంది. వారి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున వారికి
అభినందన తెలియదు. తన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోరుతూ కోడి సంజీవరావు తనయుడు కోడి సీతారామయ్య ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అన్నవరం వరకు సుమారు 200 మంది పాదయాత్ర నిర్వహించారు. పీఠాపురం పాతికేయ దేవాలయం వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ యాత్రా సభ్యులకు స్వాగతం పలికారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఎస్వీఎస్ రాజు, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షుడు అడప జగదీష్, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీఎస్ రాజు ఏర్పరిచిన అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గంజ సత్యబాబు, పాలిక నరసింహమూర్తి, పాలిక శ్రీను, గోవింద్, కోడి శ్రీనివాస్, మహిళా భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి దేశంలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, వర్మ గారి ఆశీస్సులతో ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ మరియు ఎస్వీఎస్ రాజు గారు సహకారంతో మరి కాలినడక వెళ్తున్న భక్తులకు, మహిళామణులకు టిఫిన్లు, అదేవిధంగా పానీయాలు కూడా ఇవ్వడం మాకు చాలా అదృష్టం. మరి ఈరోజు ప్రతి భారతీయుడు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ పరిరక్షణ సమితికే పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సమాజాన్ని మేలుకొల్పే రచనలు చేసిన గొప్ప అభ్యుదయ కవి డాక్టర్ ఆవంశ సోమసుందర్ అని సాహితీ ప్రియులు కొనియాడారు. డాక్టర్ ఆవంశ సోమసుందర్ కవి జయంతిని పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సదాసదంలో సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో గల సోమసుందర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో సోమసుందర్ కథా పురస్కారాన్ని ప్రముఖ రచయిత శ్రీ కంఠస్ఫూర్తికి అందించారు. ఈ సందర్భంగా లిటరరీ ట్రస్ట్ సభ్యులు కొండపూడి శంకరరావు, మేక మన్మధరావు, గట్టి శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఈ సోమసుందర గారి జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఈ నవంబర్ 18 నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీ సోమసుందర జీవితం అంతా కూడా పోరాటాలతోటి నడుపుకుంటూ ఎందరికో కూడా ఆదర్శంగా ఉన్నటువంటి సోమసుందర గారు అంతిమ యాత్ర కూడా వారి యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పమని వారు వీలునామాలో రాయడం, తర్వాత ఆ పార్థివ దేహాన్ని అనేక మంది ప్రముఖుల సమక్షంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వారు దాన్ని తీసుకెళ్ళి మేము అందరం కూడా వారికి సమర్పించడం జరిగింది. అందులో అందరితో పాటు నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ సోమసుందర గారి యొక్క ఆశయాలు పిఠాపురంలో చాలా మందికి మార్గదర్శకంగా ఉంటాయని, వారి యొక్క ఆశయాలతోటి వారు నిర్వహించినటువంటి సాహిత్య ప్రక్రియని ఇంకా కొనసాగించాలని చెప్పేసి యువకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈవేళ ప్రఖ్యాత అభ్యుదయ కవి, విమర్శకాధీక్షుడు డాక్టర్ ఆవంశ సోమసుందర్ కళారత్న, వజ్రాయుధ కవి ఈయన 101వ జన్మదినోత్సవం చాలా ఊరు పెద్దలు పిలిచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన ఉన్న రోజుల్లో జరిపినట్టుగా సూర్యాలయ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. ఈవేళ సోమసుందర గారి పేరున కథా పురస్కారానికి శ్రీకంఠ స్ఫూర్తి గారు అని చెప్పి కథా రచయిత గారికి ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి సభ్యులతో మా ఇచ్చేసినటువంటి మా స్నేహితులందరికీ ధన్యవాదాలు, అభినందనలు. నగరాలకు వెళ్ళి నేను ఉండనని చెప్పేసి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా పిఠాపురంలోనే ఉండి ప్రాణాలు విడిచారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఏ కవిని చూసినా సరే కొంచెం ప్రసిద్ధి పొందిన తర్వాత వాళ్ళు వెంటనే నగరాలకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆయన అలా చేయలేదు. సో ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి పుస్తకాలని, ఇతరులు రాసినటువంటి వాటిని కూడా ఆయన ప్రింట్ చేయించడం జరిగింది. అది కూడా చాలా గొప్ప విషయం. ఆ తర్వాత యువ కవుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి అనేక రకాలుగా వారిని సన్మానించడం, సత్కరించడం, ఆ తర్వాత వారి యొక్క ఆదర్శంగా వీరిని ఆదర్శంగా తీసుకునేటట్టుగా వారిని చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం అండి. ఇంటి జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా అసమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
పరివర్తన హోంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సభ్యులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మరొక హెల్త్ అవేర్ సభ్యురాలు బాలత్రిపుర సుందరి కుమార్తె సాయి జయమాధురి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి చిన్నారుల మధ్య ఆనందంగా చిరంజీవి సాయి జయమాధురి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి చిన్నారుల మధ్య ఆనందోత్సాహాలు జరుపుకోవడంతో పిల్లలు ఆనందపడ్డారు. బట్టలు 60 జతలు మరియు బిస్కెట్ స్వీట్స్ పంచడం జరిగింది. కార్యక్రమంలో బాలత్రిపుర సుందరి, రామదేవదుర్గా ప్రసాద్, లక్ష్మీదీపు, వీరబాబు, మల్లుల పరివర్తన హోం నిర్వాహకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెప్పడి మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, సంస్కారం, సంప్రదాయం మరియు సంస్కృతి వంటి అలవాట్లను తప్పక చేసుకుని ముందుకు వెళ్లాలని డాక్టర్ చప్పడి సూచించారు. సాయి జయమాధురి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పరివర్తన హోంలో పిల్లలకి కేక్ కట్ చేసి స్వీట్స్, ఫ్రూట్స్ పంచడం జరిగింది. అలాగే వారికి సుమారు ఒక 60 జతలు బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ప్రతి పుట్టినరోజు, అలాగే ప్రతి పెళ్లి రోజు కానివ్వండి, ఏదైనా కానీ ప్రతి మంచి రోజుని ఇలా పిల్లల మధ్య వేడుకగా జరుపుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే మా సుందరి ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారని ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన మా సోదర సభ్యులందరికీ, కిరణ్ కుమార్కి, కుమారికి, దీపు, అలాగే కౌశిక్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. సుఖీభవ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ సతీష్ బాబు ప్రకటన. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన. ఏపీఎస్పీ స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలి. సమీక్ష సమావేశంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశం. చిన్నపిల్లలను వేధించి అసభ్యంగా ప్రవర్తించిన వారిపై పోక్సో కేసులు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ ర్యాలీలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ఉద్ఘాటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.